ఇప్పుడు ఎవరైతే పాస్టరు ప్రవీణ్ అక్కడ ప్రవీణ్ ఉన్నాడో ఆయన విషయంగా ఇలా నోరు జారారు అందరు కూడా. హిందువులు దోషులు, హిందువులు మర్డర్ చేశారు, హిందువులు 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 అని మాట్లాడు. ఇవాళ అందరి మీద కేసులు అవుతున్నాయి, వాళ్ళ మీద రెడీ చేశాను నేను కేసులు. రేపు పెడుతున్న కేసులు ఎఫ్ఐఆర్ కాపీ రానివ్వండి, ఇది పోస్ట్ మార్టం రిపోర్ట్ రానివ్వండి, మేము పెడుతున్నాం కేసులు. చూడండి, హైందవ సంఘాల ఐక్యవేదిక క్లియర్ కట్గా మొత్తం రాష్ట్రాల మీద ఎవడెవడు మాట్లాడాడు, ఏ పాస్టర్ మాట్లాడాడు, అందరి మీద కేసులు పెడతాం. వదిలే సమస్య లేదు. ఓన్లీ పాస్టర్ల మీద వాళ్ళే మాట్లాడారు కాబట్టి వాళ్ళ మీద పెడతాం. వాళ్ళు ఏమంటారంటే ప్రవీణ్ పగడాల చచ్చిపోతే క్రైస్తవ సమాజం వచ్చింది, ముస్లిం సమాజం వచ్చింది, నిజంగా మీరు ఏం చేయకపోతే ఎందుకు హిందూ సమాజంలో ఉన్నటువంటి ఏ ఒక్క వ్యక్తి వచ్చి ఎందుకు ఆడ మాకు మద్దతు ఇవ్వలేదా? మాకేం అవసరం అండి, మా దేవుళ్ళని తిడుతుంటే మేము మద్దతు ఇస్తామా? నువ్వు పొద్దున్న లేస్తే మా దేవుడిని తిడతావు, మీరు దొంగలు, మీరు సైతాన్లు, మీరు ఇట్లా అంటే నేను పోయి నీకు మద్దతు ఇవ్వాలా? ఎక్కడ ఉంది మానవత్వం? చనిపోయిన గురించి అనొద్దు, కానీ అతను కూడా ఘోరంగా మాట్లాడాడు సార్. ఘోరంగా ఉన్న వీడియోలు చూడండి, మేము తర్వాత కొన్ని చూస్తే ఘోరంగా మాట్లాడాడు. ఇప్పుడు చూడండి, కత్తి మ్యాచ్ చూడండి, వీళ్ళ అర్ధంతా సావులే వీళ్ళన్నీ. రాముడు ఎవడు కూడా చాలా కాలం బతకడు, అంతే సగంలోనే క్లోజ్, పూర్తి జీవం ఉండదు వాళ్ళకి.